హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టిఎఫ్ఎస్ చెన్నై లవ్ స్టోరీ. ఓవరాల్ గా ఫిల్మ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక హానెస్ట్ అటెంప్ట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా సూతింగ్ గా మెలోడియస్ గా అనిపిస్తుంది, ప్రతిదీ ఒక పోయిట్రిక్ గా అనిపిస్తూ ఉంటది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్ట్రెచింగ్ గా అనిపిస్తూ ఉంటది. డీటెయిల్ రివ్యూ చెప్పాలనుకుంటే, లైక్ ఒక లవ్ స్టోరీ ఉన్న ఒక అమ్మాయి తన లవ్ ఫెయిల్ అయితే, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదు. ఓ బెటర్ లవ్, బెటర్ లైఫ్ ఉంటుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఐ థింక్ ఎందుకు హానెస్ట్ అటెంప్ట్ అంటున్నానంటే, మీకు చాలా సిచ్యువేషన్స్ లో మీకు కూడా కొన్ని బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి, సీన్స్ చూస్తుంటే మన ఫస్ట్ లో కూడా గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూ సీన్స్ చెప్తా, స్పాయిలర్స్ కాదు. హీరో ప్రొడ్యూసర్ కి నరేటివ్ చేయడానికి వెళ్తాడు. ఆ టైంలో ఒక ఆయన వచ్చి కాఫీ ఇస్తాడు అనమాట. నేను ఇచ్చేస్తానన్నా అంటాడు తెలియకుండానే. అంటే అంత ఇన్నోసెంట్ క్యారెక్టరైజేషన్ లో ఈ థింగ్స్ ఏదైనా గొప్పగా సాధించినప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, వెళ్ళి బీచ్ దగ్గర ఆనందించడం, ఇలాంటి సీన్స్ రాసుకున్నప్పుడు ఓకే నాకు హానెస్ట్ అటెంప్ట్ కనిపించింది. అండ్ ఒక సీన్ లో ఫ్రేమ్ లో కన్వే చేస్తారనమాట, లైక్ గుడ్ థింగ్స్ టేక్ సమ్ టైమ్, ల్యాండెడ్ ఎట్ పర్ఫెక్ట్ టైమ్ అని ఒక కోట్ లాగా. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఫస్ట్ హాఫ్. నాకు ఫస్ట్ హాఫ్ తో ప్రాబ్లమే లేదు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్ ఇట్ ఫీల్స్ లైక్ స్ట్రెచ్డ్. అక్కడి వరకు చాలా న్యాచురల్ గా హ్యూమన్ బీయింగ్స్ కి జరిగేది, మన లైఫ్ లో జరిగే అటెంప్టే చూపిస్తున్నారు కదా, హానెస్ట్ అటెంప్ట్ అని. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫ్యాంటసీ టర్న్ తీసుకుంది. అరే నాకు అంటే ఇంటర్వ్యూల తర్వాత వాట్ ఐ ఫెల్ట్, ఎందుకు ఆ అటెంప్ట్ మీరు జనరల్ గా చెప్పుంటే నిజంగా ఒక ఎపిక్ లా మిగిలిపోదునేమో ఈ ఫిల్మ్ అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఒక పోయిట్రిక్ గానే ట్రై చేశారు. అండ్ మ్యాన్, గౌరీ ప్రియ యాక్టింగ్ మాత్రం సూపర్ పర్ఫార్మర్ దొరికింది. అండ్ కరీనా కపూర్ కూడా డిడ్ హానెస్ట్ అటెంప్ట్. బట్ ది థింగ్ ఈజ్ హీఈస్ ట్రైయింగ్, 100% ట్రైయింగ్ కనిపిస్తుంది. బట్ ఇట్ నాట్ ల్యాండెడ్ ఎఫెక్టివ్లీ. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో నాట్ ల్యాండెడ్ ఎఫెక్టివ్లీ. బట్ గౌరీ ప్రియ మాత్రం డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆబ్వియస్లీ మ్యూజిక్ బ్రహ్మ మణి శర్మ గారు కూడా మెలోడియస్ గా అందించారు. ఎస్పెషల్ గా ఒక ఇంటర్వెల్ పార్ట్ లో నాట్ బీజియం, ఓన్లీ ఒక హార్ట్ థ్రోబింగ్, హార్ట్ వార్మింగ్ మ్యూజిక్ వస్తూ ఉంటది. మీరు అది ఫీల్ అవుతారు, ఆ సెన్స్ ఫీల్ అవుతారు, స్పైన్ లో చిల్ వస్తుంది. అలాంటి మ్యూజిక్ అయితే అందించారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, అఫ్ కోర్స్ నేను ఈ కాంబినేషన్ ఎప్పుడైతే అనుకున్నారో, లైక్ బేబీ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఐ వాజ్ ఓకే, ఇది ఖచ్చితంగా ఎమోషనల్ రోలర్ కోస్టరే. చాలా సీన్స్ మన ఎమోషన్స్ రైడ్ అవుతూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, మీరు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ సెకండ్ హాఫ్ ఎందుకు కొంచెం స్ట్రెచ్ ఎక్కువ అనిపించింది. ఫీల్ ఇంకొంచెం ట్రిమ్ ఉండుంటే, షార్ప్ ట్రిమ్ ఉండుంటే, ఇంకా టైటింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే బాగుంది అనిపించింది. అంటే అంత మంచి ఫిల్మ్కి ఇంకొంచెం బెటర్గా, ఐ డోంట్ నో, ఎందుకంటే కొన్నిసార్లు హానెస్ట్ ఫిల్మ్ చెప్పేటప్పుడు అది పడుతుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ కొంచెం నచ్చిన ఫిల్మ్ ఇంకొంచెం బాగుండుంటే బాగుంది అనిపిస్తుంది కదా. సేమ్ థింగ్ చెన్నై లవ్ స్టోరీ కూడా ఇదే నాకు అనిపించింది. బికాస్ ఎందుకంటే మీరు సెకండ్ హాఫ్ లో ఫ్యాంటసీ పాయింట్ తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి యూనిక్ కదా. సో ఫ్యాంటసీ పాయింట్ తీసుకున్నప్పుడు అదే యూనిక్ లైన్, అదే యూనిక్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాకపోతే ఆ వచ్చే ఎవ్రీ సీక్వెన్సెస్, ఆ బీట్స్ అన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మీకు తెలిసిపోతూ ఉంటాయి ఓకే దీని తర్వాత ఇది జరుగుతూ ఉంటుందని సెకండ్ హాఫ్ లో. బట్ ఇక్కడ లిటిల్ స్ట్రెచ్ ఫీల్ అనిపించినప్పుడు ఒక రిలాక్సేషన్ పాయింట్ ఏంటంటే, కిరణ్ అబ్బవరం రోల్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి రిలాక్సేషన్ రిలీఫ్ పాయింట్ అనమాట. ఆయన మీరు బిఫోర్ కొన్ని ఫిల్మ్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆయన చిరాకు పడే ఒక తత్వం ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా ఇస్తారు. అది సెకండ్ హాఫ్ లో కొంచెం రిలీఫ్ పాయింట్. బేసిక్ గా 2 things ని మాట్లాడాలి. అంటే లైక్ ఫస్ట్ థింగ్, డైరెక్టర్స్ డిజర్వ్స్ క్రెడిట్ మ్యాన్. లైక్ రవి నంబూరి అండ్ సాయి రాజేష్ ఇద్దరు స్టోరీ మీద సూపర్ గా నరేట్ చేశారు. ఓకే, బట్ ది థింగ్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ టైటిల్ పెట్టి చెన్నై జరిగిన సిచ్యువేషన్స్ కి దానికి పెద్దగా ఎఫెక్టివ్ ఏం లేదు. అంటే టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఏం లేదు. బట్ సెకండ్ థింగ్, ఈ స్టోరీ డైనమిక్స్ క్లైమాక్స్ లో ఎలా ఉంటుందంటే, ఒక ప్లేస్ కి వచ్చేసరికి నేను ఒక చిన్న సాటిస్ఫాక్షన్ మూమెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఒక మాట చెప్తాడు, నేను అనేవాడిని లేకపోయి ఉంటే మీరు ఒకసారి ఊహించుకోండి మీ లైఫ్ ఎలా ఉండేదో, మొత్తం నార్మల్ గా అయిపోయేదని. ఎస్ కదా, అంటే లైక్ ఒక సాటిస్ఫాక్షన్ మూమెంట్, హై మూమెంట్ ఎక్కడ వచ్చిందంటే యాక్చువల్లీ ట్రూ. మీరంతా స్టోరీ అంతా నరేట్ చేసిన టైంలో ఆ డైలాగ్ పడడం వల్ల ఐ సాటిస్ఫైడ్ అనమాట. బట్ క్లైమాక్స్ టూ మచ్ కన్ఫ్యూజ్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. ఓవరాల్ చెన్నై లవ్ స్టోరీ వర్క్స్ ఫర్ మెయిన్లీ ఎమోషన్స్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ఎమోషనల్ గా రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటది ఎవ్రీ సీన్ లోని. బట్ సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ స్ట్రెచ్డ్ ఉంటుంది. ఎవరికైతే ఎమోషన్స్ ప్లస్ ఫ్యాంటసీ కలిపిన ఈ మిక్స్ నెరేటివ్ నచ్చుతుందో ఖచ్చితంగా ఈ ఫిల్మ్ వాళ్ళకి నచ్చుతుంది. నా వరకైతే ఇంతే. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జమ్ హి సైనింగ్ ఆఫ్.